బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. గంట సేపు నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సేవల్లో తీవ్రమైన అంతరాయం కలుగుతోంది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ పూర్తిగా నిలిచిపోయాయి. పేమెంట్స్ కావడం లేదు. కస్టమర్లంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోలేకపోతున్నారు కస్టమర్లు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఏంటి కంప్లీట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి ప్రతి ఒక్క కన్జ్యూమర్ కూడా, ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఇప్పుడు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయలేకపోతున్నాడు. అనేక రకాలుగా ఇక్కట్లు ఏర్పడుతూ ఉన్నాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో ఇప్పుడు హెచ్డిఎఫ్సి కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. ఘటనపై ఇంకా హెచ్డిఎఫ్సి యాజమాన్యం స్పందించలేదు. సో ప్రస్తుతానికైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూజర్స్ అంతా కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎటువంటి ట్రాన్సాక్షన్ చేద్దామన్నా కూడా అది సహకరించడం లేదు. ఎటువంటి అలర్ట్స్ కూడా రావడం లేదు. సో డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ వీఆర్ అనేబుల్ టు వీఆర్ అనేబుల్ టు మేక్ సమ్ ట్రాన్సాక్షన్స్ అనేది కూడా కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటుంది. సో ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని కానివ్వండి, ట్రాన్సాక్షన్ చేయలేకపోతున్నామని కానివ్వండి, టెక్నికల్ ఇష్యూ అట్ యువర్ బ్యాంక్ అని ఏదో ఒక అలర్ట్ వస్తుంది. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించి దాన్ని ఉపయోగించి ఏదైనా ట్రాన్సాక్షన్ చేద్దామంటే వితౌట్ ఎనీ అలర్ట్స్, ఎటువంటి అలర్ట్స్ లేకుండానే సైలెంట్గా ఉండిపోతుంది. కానీ ఏ ట్రాన్సాక్షన్ కూడా జరగడం లేదు. సో ఈరోజు వీకెండ్. సో దేశవ్యాప్తంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూజర్స్ అంతా కూడా ఇప్పుడు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యని. సో ఎటు బయటికి వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకేదైనా తెల్లవారుజామున ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గంట సేపు అవుతోంది, ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగడం లేదు. కానీ ఇప్పటివరకు అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏ రకం కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఆ ఘటనపై ఇంకా స్పందించలేదు. బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి కూడా అందుబాటులోకి రావడం లేదు. సో పెద్ద ఎత్తున అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్లో. మధు, సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా సైలెంట్ అయిపోయాయి, కంప్లీట్గా క్లోజ్ అయిపోయాయి. సో ఇప్పుడు జనరల్గా ఒకవేళ ట్రాన్సాక్షన్కి తగ్గట్టుగా అమౌంట్ లేకపోతే డోంట్ హ్యావ్ ఎనఫ్ అమౌంట్ టు డూ దిస్ ట్రాన్సాక్షన్ వస్తుంది. లేదు అనుకుంటే కనుక టెక్నికల్ ఫాల్ట్ కనుక ఉంటే టెక్నికల్ ఫాల్ట్ అని చూపిస్తుంది. కానీ ఈ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉండగా ఎటువంటి ఫాల్ట్ చూపించడం లేదు, ఏ రకం కూడా రెస్పాండ్ అవ్వడం లేదు, చాలా సైలెంట్గా ఉండిపోతుంది. సో ఎందుకు, ఏం జరిగింది అనుకోవాలి, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి మధు? ఏర్పడింది. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఈ సాంకేతిక సమస్యతో కస్టమర్స్ ఇబ్బంది పడతా ఉన్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ కి సంబంధించి ఎస్ఎంఎస్ కూడా కనీసం రావట్లేదు. ట్రాన్సాక్షన్స్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ సక్సెస్ అవ్వట్లేదు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీదనే కస్టమర్స్ ఆధారపడ్డారు కాబట్టి ఇబ్బంది పడుతున్నటువంటి సిస్టమ్, ఈ సిస్టమ్ సంబంధించినటువంటి ప్రాబ్లం అంటే ఏదో ఎర్రర్ వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి. ఈ బ్యాంకింగ్ కి సంబంధించి వాట్సాప్ బ్యాంకింగ్ కానీ, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ కానీ. ఇంకా ఒక్కసారి మొదలు గెట్ బ్యాక్ టు ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ ట్రాన్సాక్షన్ చూపిస్తాను మీకు. అక్కడ ట్రాన్సాక్షన్ లో చూడండి, ఇప్పుడే సెప్టెంబర్ 14th ఇప్పుడు నేను చేసిన ట్రాన్సాక్షన్ అది. జస్ట్ బిఫోర్ నేను ఈ వార్త చెప్పే ముందు బ్రేక్ఫాస్ట్ అని వెళ్ళినప్పుడు అక్కడ బ్రేక్ఫాస్ట్ దగ్గర ఆ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వచ్చింది. ఎందుకు అంటే ఏ రకం కూడా అలర్ట్ చూపించు, యువర్ పేమెంట్ రిక్వెస్ట్ వాజ్ అన్సక్సెస్ఫుల్ అంతే. సో ఎందుకు ఏంటని కారణం చూపించలేదు. సో చాలా తీవ్రమైనటువంటి ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. పెద్ద ఎత్తున అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్డిఎఫ్సి ట్రాన్సాక్షన్స్ కంప్లీట్గా ఇప్పుడు కుప్పకూలిపోయాయి, కొలాప్స్ అయిపోయాయి. సో ఈ రకమైనటువంటి ఫెయిల్యూర్స్ కనబడుతూ ఉన్నాయి. ఎస్ మధు, సో ఇప్పటివరకు హెచ్డిఎఫ్సికి సంబంధించి బ్యాంక్ ప్రతినిధులు అక్కడ రియాక్ట్ అయ్యారా? ఇక్కడ ట్వీట్ చేయడం కానీ ఏదో ఒక అంశానికి సంబంధించి వాళ్ళు రియాక్ట్ అయ్యారా? సిబ్బంది రిప్లై ఇవ్వలేదు, దీనిపైన రెస్పాండ్ కాలేదు. ముఖ్యంగా ఈరోజు సండే కావడం ఏ సమస్య ఉంది అనేటువంటిది కూడా ఇంతవరకు క్లారిటీ రాలేదు. బ్యాంక్ వ్యవస్థకు సంబంధించి ఏమైనా అప్గ్రేడింగ్ ఏమైనా జరుగుతుందా, సాఫ్ట్వేర్ కానీ ఇంకా టెక్నాలజీ పరంగా ఇంకేమైనా బ్యాంకుకి సంబంధించినటువంటిది ఏమైనా అప్గ్రేడ్ చేస్తా ఉన్నారా అనేటువంటిది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం మాత్రం ఎలాంటి సమాచారం లేకుండా ఇలాంటి అంతరాయం ఏర్పడడంతో కస్టమర్స్ ఇబ్బంది పడతా ఉన్నారు. ముఖ్యంగా హెచ్డిఎఫ్సికి సంబంధించి యూపీఐ సంబంధించినటువంటి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డిలే కావడము, ట్రాన్సాక్షన్స్ కాకపోవడంతో ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి. ఇతర బ్యాంకులు ఉంటే ఇతర బ్యాంకుల ద్వారా చేసుకోవచ్చేమో, కానీ హెచ్డిఎఫ్సి మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి సిచ్యువేషన్ ఏర్పడతారు. దాదాపు కొన్ని గంటలుగా ఇలాంటి సమస్య ఆగిపోయింది యూపీఐ పేమెంట్స్. మరి రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. బ్యాంక్ సిబ్బంది ఆల్రెడీ ఆగస్టులో కూడా హెచ్డిఎఫ్సిలో ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. యూపీఐ, ఎస్ఎంఎస్, వాట్సాప్ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్ ఈ సమస్యలు ఎదుర్కొంది. దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి సాంకేతిక సమస్యనా లేకుంటే ఇంకా ఏదైనా ఇతర సమస్యలు ఉన్నాయనేటువంటిది ప్రస్తుతానికైతే టెక్నికల్ గా ఎలాంటి రిప్లై ఇవ్వలేదు హెచ్డిఎఫ్సి యాజమాన్యం. చూడాలి, దీనిపైన రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది.
రైట్, ఫెయిల్ అవుతున్నాయా డెబిట్ అంటే బ్యాంక్లో నుంచి అమౌంట్ కట్ అయిపోయి ఫెయిల్ అవుతూ ఉన్నాయా, కంప్లీట్గా బ్యాంక్లో నుంచి అమౌంట్ కట్ అవ్వడం లేదా, ఏం జరుగుతోంది? ఇక్కడ కొంతమంది కామెంట్ చేశారు, ఒక కామెంట్లో మీకు దృష్టి తీసుకొస్తాను మొదలు నేను ఇక్కడ. సో వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, నేను కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాను, ఆ సమస్య వల్ల నాకు ఫెయిల్ అని వస్తోంది. ధ్యాగా లలిత్ అంట. ఎస్ కరెక్ట్, 100% నాకు కూడా కావడం లేదు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల 72 hours అని చూపిస్తోందట. సో ఆ రకంగా ఏమైనా అలర్ట్ చూపిస్తోందా మధు? కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ దాదాపు 6 గంటల నుంచి 7 గంటల వరకు ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితి గతంలో నెలకొంది. ఇది ప్రొలాంగ్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. దీనిపైన వాళ్ళు టెక్నికల్ గా దృష్టి పెట్టి రెక్టిఫై చేసి క్లారిటీ ఇచ్చేంత వరకు ఈ సమస్య ఉండొచ్చు. ఒకవేళ పేమెంట్ చేస్తుంటే తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కంప్లైంట్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ప్యానిక్ అయ్యే అవకాశం ఉంటుంది కస్టమర్స్ అంతా కూడా. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ కట్ అయ్యి, లేదంటే పేమెంట్ కావడంలో డిలే అయ్యి, సో ఇట్లాంటి డిజిటల్ పేమెంట్స్ పైన ఎక్కువ ఆధారపడున్నారు సాధారణంగా ప్రజలంతా. దాంట్లో ముఖ్యంగా ఈ హెచ్డిఎఫ్సి సంబంధించినటువంటి కస్టమర్స్ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ కస్టమర్లు పడుతున్న ఇబ్బందుల పైన హెచ్డిఎఫ్సి దృష్టి పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. చాలా ఫాస్టెస్ట్ ఉన్నటువంటి బ్యాంకుల్లో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ యాక్చువల్ గా చెప్పాలంటే హెచ్డిఎఫ్సి అనేటువంటిది. మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున కస్టమర్లు ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి చెల్లింపుల్లో ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు, కాబట్టి దానిపైన రెక్టిఫై చేసేటువంటి అవకాశం ఉంది హెచ్డిఎఫ్సి యాజమాన్యం. రైట్, సో ఇప్పుడు ట్రాన్సాక్షన్లకు సంబంధించి కస్టమర్స్ ఎటువంటి టికెట్ ఎదుర్కొంటున్నారు, ఏ రకంగా ఉంది? అంటే వాట్సాప్ సంబంధించినటువంటి బ్యాంకింగ్ సేవలు కానీ, ఎస్ఎంఎస్ కట్ అయినట్టు ఎస్ఎంఎస్ రాకపోవడం కానీ, పేమెంట్ అయినట్టు కానీ, డిపాజిట్ అయినట్టు కానీ, ట్రాన్సాక్షన్ చేసినట్టు కానీ ఎస్ఎంఎస్ రాకపోవడం, కస్టమర్ సంబంధించినటువంటి జనరల్ గా మిస్ కాల్ ఫెసిలిటీ ఉంటుంది, బ్యాలెన్స్ చెక్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది యూపీఐ ద్వారా కూడా, ఫోన్ పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ. అక్కడ ఆ బ్యాలెన్స్ చూపించట్లేదు, ఇబ్బందికర పరిస్థితి ఉంది. రైట్ మధు, ఒకసారి నేను కూడా బ్యాలెన్స్ చెక్ చేస్తాను, ఎస్బీఐలో నుంచి బ్యాలెన్స్ చెక్ చేస్తాను, ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేసే ప్రయత్నం చేస్తాను. సో నేను ఆ ఎస్బీఐ దాంట్లో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నాను, లైవ్లో మీకు ఆ బ్యాలెన్స్ చెక్ చేసేటువంటి ఆ సిచ్యువేషన్ చూపిస్తాను. సో నా దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్కి సంబంధించి హెచ్డిఎఫ్సి ఓపెన్ చేసి నేను సో టెక్నికల్ ఇష్యూ అని చెప్పి ఇది మార్క్ చూపిస్తోంది. సో టెక్నికల్ ఇష్యూ